మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను పిల్లరా. మనము గత ఎపిసోడ్లో మనము క్రీస్తు స్వాతంత్రం అన్న అంశంలో మనము 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. మరి ముందు ఒకటి ధ్యానించుకున్నాము. మనము కుమారుని ద్వారా స్వాతంత్రం గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా స్వాతంత్ర్యం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే ఇది దేవుని వాక్యం ద్వారా స్వాతంత్ర్యం, ఇది అంశం పార్ట్ 2. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మన దేశానికి స్వతంత్రం ఎందుకు వచ్చింది? మన దేశానికి స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది? వీధి వీధికి బ్రాందీ షాపులు, బ్రాందీ షాపులు ఎక్కడ చూసినా కూడా ఇవే ఎక్కువైపోయినాయి. మనుషులు కుటుంబాలు ఏమైపోతున్నారో అన్న విషయము ప్రభుత్వానికి కూడా పట్టదు. వాళ్ళు ఏమైపోతున్నారో ఏమిటో అనేది ప్రభుత్వానికి కూడా పట్టదు. ఒక స్త్రీ, ఇది గాంధీ గారు అన్నమాట, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని ఒకసారి మరి గాంధీ గారు చెప్పారు. అయితే మన దేశంలో స్త్రీలు ధైర్యంగా నడిచి వెళ్ళలేరు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళలేరు, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాల్సిందే. ఎందుకని? భయం, ఒక్కరు వెళ్ళలేరు. కాబట్టి అయితే నిజమైన స్వాతంత్రం యేసులో ఉంది. స్వాతంత్రం ఎక్కడ ఉందంటే, నిజమైన స్వాతంత్రం ఎక్కడుందంటే యేసులో ఉంది, ఆయన యొక్క వాక్యములో ఉంది. యేసులో ఉంది, ఆయన యొక్క వాక్యములో ఉంది. సత్యం మిమ్మును ఏం చేస్తున్నాడా? స్వతంత్రులుగా చేయును. సత్యం మిమ్ము స్వతంత్రులుగా చేయును. ఆయన వాక్యమే సత్యం. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. దేవుని వాక్యమే మనకు ఆహారం, ఆయన వాక్యమే మనకు ఆహారం. మారు మనసు పొందినప్పుడు ప్రభు మనలోకి వస్తాడు. మారు మనసు పొందినప్పుడు ప్రభు మనలోనికి వస్తున్నారు. చూడండి, శరీరానికి మనము ఎలా పెడతాం ఆహారం? చాలా జాగ్రత్తగా పెడతాం కదా మన శరీరానికి. ఎలా? మనం ఆరోగ్యంగా ఉండాలని, ఎంతో మరి ప్రోటీన్స్ అన్నీ ఉన్న ఆహారాన్ని మనము తీసుకుంటాం. బలంగా ఉండాలని మరి మన శరీరానికి ఆ ఆహారాన్ని పెడుతూ ఉంటాం. మరి అయితే మరి ఆత్మకి ఏది భోజనం? శరీరానికి నువ్వు తీసుకుంటున్నావు ఆహారాన్ని, మరి నీ ఆత్మకి భోజనం ఏది? నీ ఆత్మకి భోజనం ఏది? మారు మనసు పొందినప్పుడు ప్రభు మనలోకి వస్తున్నారు. మారు మనసు పొందినప్పుడు అందరూ తండ్రి బిడ్డలే, అందరూ కూడా చంటి బిడ్డలే. మారు మనసు పొందినప్పుడు అందరూ కూడా చంటి బిడ్డలు, చిన్న పిల్లలతో సమానం. అప్పుడే వారు స్టెప్స్ వేస్తున్నారనమాట, చిన్న స్టెప్స్ వేస్తున్నారనమాట దేవునిలో. కాబట్టి చంటి బిడ్డలకు తల్లిపాలు అవసరమా కాదా? ఎంత ఆరోగ్యకరమో మనకు తెలుసు. చంటి బిడ్డలకు మరి తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమో, ఆత్మలో పుట్టిన చంటి బిడ్డలకు దేవుని వాక్యం అనే పాలు కూడా అంత ఆరోగ్యకరం, అంత ఆరోగ్యకరం. చంటి బిడ్డలకు దేవుని వాక్యం అనే పాలు అంత ఆరోగ్యకరం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును మాని, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూచి ఉన్నారా? ప్రభు దయాళుడని. మన ప్రభు దయగలవాడు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి విడిపించేవాడు మన ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును
ఆ వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని ఎలా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం ఇది. కాబట్టి ఆ పాలు త్రాగాలి, మనం ఆ పాలు త్రాగాలి, మిగిలిన వాటిని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం కానివి మానివేయాలి. మనం దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి, కానీ దేవునికి ఇష్టం కానివి మనం ఏం చేయాలి? మానివేయాలి. అందరితో కూడా మనం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి అంటే ఏంటి అర్థం? అంటే సమాధానం కలిగి ఉండాలి అంటే అందరు నలుగురు, అందరూ 5 6 ఒక చోట గుమిగూడి మాట్లాడుకోవడం అది సమాధానం కాదు. మాట్లాడుకోవడం, ఎవరన్నా కలిసినప్పుడు మాట్లాడుకోవడం, కాసేపు మాట్లాడుకోవడం, అంతే, అంతవరకే. అంతేగాని ఎక్కువగా అది దారి తీయకూడదు. మరి అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఇతరులు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడకూడదు. చూసారా? ఇతరులు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడకూడదు. ఇతరులు మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళందరూ ఒక చోట కూర్చొని గుమ్మిగూడి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు. మరి మా దేవుడు ఏం చెప్పాడు? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టమంటున్నాడు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. మరి దేవుని గ్రంథాన్ని చేత పట్టుకునే వారిగా ఉండాలి మనం. మరి మనం ఆ ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టలేము, దేవుని గ్రంథాన్ని కూడా మనము చేత పట్టలేము. ఇతరులు మాట్లాడుకుంటారు, వాళ్ళు మనము సమానము కాదు. వీఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి మనం సమానమైన జీవితము కాదు. కాబట్టి అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఇతరులు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడద్దు. కనుక నోటికి ఏం చేయమంటున్నాడు? కళ్ళెం పెట్టుకోండి. నోటికి ఏం చేయాలి? కళ్ళెము పెట్టుకోండి. కళ్ళెము అనేది పెట్టుకోండి. చూడండి, గుర్రంకి ఏం చేస్తారు? గుర్రం కళ్ళకి గంతలు కడతారు. ఎందుకని? అటు ఇటు చూడకుండా దేవుని వాక్యంలో కీర్తనగాడు ఇలా అంటున్నాడు. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. కీర్తనుడు 19వ అధ్యాయం 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము అంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటున్నాడు. ఇది భక్తి యొక్క ముఖ్య లక్షణం. ముఖ్య లక్షణం ఏంటంటే ఇది. వ్యర్థమైన వాటి జోలికి మనం పోవద్దు, వ్యర్థమైన మాటల జోలికి మనం పోవద్దు, వ్యర్థమైన విషయాల్లో మనం చర్చించవద్దు. మన పని ఏదో మనం చేసుకునే వారిగా ఉండాలి. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ జీవితం అంటే అది. మనం ఇతరులకు మాదిరి చూపించాలి. మనలో మాదిరి లేదు. ఇతరులు ఎట్లా మనల్ని చూసి నేర్చుకుంటారు? కనుక మనం ఏం చేయాలంటే మాట యందు తప్పకపోవట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2లో చూసినట్లయితే ఎవడైనాను మాట యందు తప్పని వాడైతే వ్యర్థమైన మాటలు, కఠినమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు వద్దు. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. మాట్లాడడం మానేయండి. వ్యర్థమైన మాటలు అసలు ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా మనకి ఏంటి? ఆయుక్షణం. ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా ఏంటి తెలుసా? మనలో మన శరీరంలో ఉన్న బలమంతా కూడా హరించుకుపోతుంది. ఆయుక్షణం ఎక్కువ మాట్లాడడం వల్ల కూడా. కాబట్టి నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత మంచిది. కనుక వ్యర్థమైన మాటలు, కఠినమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు వద్దు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి యందు ఉన్నావు. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుంచుకునే వారిగా ఉండాలి. క్రైస్తవులుగా ఇవన్నీ మన జీవితంలో ఇవన్నీ ఆచరించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఆత్మ జీవితంలో స్వాతంత్రము దేవుని వాక్యం ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది?
దేవుని వాక్యం ద్వారా వస్తుంది. నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివావా? చదివితే వస్తుంది అంతే. నువ్వు ఆదివారం వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం కాదు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా బైబిల్ చదువు. ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా బైబిల్ చదువు. దేవుని వాక్యమే సత్యం. లోకంలో అంతా కూడా అసత్యమే. దేవుని వాక్యం ఒక్కడే సత్యం. లోకంలో ఉన్నదంతా కూడా అసత్యమే. సాతాను ఏంటి? అబద్ధికుడు. ఆదిలోనే హవ్వతో ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఆదిలోనే హవ్వతో ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. మనం ఆయన వల్ల ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని ఎందుకు సృష్టించాడు? ప్రభువు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన వల్లే మనం ఉండాలని మనల్ని సృష్టించాడు. కానీ మనం ఎలా తయారవుతున్నాం? సాతానులా తయారవుతున్నాం. మనం సాతానులాగా తయారవుతున్నాం. కాబట్టి దేవుని స్వరూపంలో మనం నిర్మించబడ్డాం కనుక క్రీస్తు వల్ల జీవించుట సాధ్యమే. సాధ్యం కాదా? సాధ్యమే. క్రీస్తు వల్ల జీవించుట సాధ్యమే. చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు భక్తుడు అన్నాడు. మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నాము. మనము దేవుని శక్తిని రుజువు చేయాలి. ఆయన యొక్క అద్భుతాలు రుజువు చేయాలి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ మనం రుజువు చేసేవారిగా ఉండాలి. కాబట్టి నిజమైన స్వతంత్రం అనేది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆయన వాక్యంలోనే ఉంది. ఆయన వాక్యంలోనే ఉంది. నిజమైన స్వాతంత్రం ఎక్కడ ఉందంటే ఆయన వాక్యంలోనే ఉంది. కాబట్టి యేసు ప్రభు లాజరు సమాధి ముందు నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? లాజరు సమాధి ముందు నిలబడ్డాడు ఎందుకు? పువ్వులు వేసి లాజరు ఆత్మకు శాంతి కలిగించాలనా? ఆ సమాధి మీద పువ్వులు వేసి లాజరు ఆత్మకి శాంతి కలిగించాలనా? లేదా మౌనం పాటించడానికా? కానీ కాదు, దేవుని శక్తిని రుజువు చేయడానికి నిలబడ్డాడు ఆయన. దేవుని శక్తిని రుజువు చేయడానికి ఆయన నిలబడ్డాడు. దేవుని శక్తిని రుజువు చేయడానికి. చూడండి, లాజరుని బ్రతికించడానికి నిలబడ్డాడు. లాజరు బయటికి రా అని పిలవడానికి నిలబడ్డాడు. లాజరు అని యేసుప్రభు ఎందుకు పిలిచాడు అంటే, చూడండి, ఒకవేళ అబ్బాయి బయటికి రా అని అన్నాడు అనుకోండి, పేరు పెట్టి పిలవకుండా అబ్బాయి బయటికి రా అని అన్నాడు అనుకోండి, ఆ సమాధుల్లో ఉన్న అబ్బాయిలందరూ బయటకు వచ్చేస్తారు. కూడా బయటకు వచ్చేస్తారు. అందుకని పేరు పెట్టి మరీ పిలిచాడు. లాజరు బయటికి రా అనగానే లాజరు ఒక్కడే బయటికి వచ్చాడు. కట్టిన కట్లతో లాజరు మాత్రమే బయటికి వచ్చాడు. కానీ అతని కట్లు అలాగే ఉన్నాయి. ప్రాణం ఉంది కానీ కట్టు విప్పే వరకు కూడా విడుదల లేదు. మీరు కూడా బ్రతికారు కానీ కట్లు అలాగే ఉన్నాయి. మనం బ్రతుకుతున్నాం, మన కట్లు అలాగే ఉన్నాయి. మనం కూడా బ్రతుకుతున్నాం, మన కట్లు అలాగే ఉన్నాయి. ఈ కట్ల నుండి విడుదల కావాలి. కులమ కట్లు, సంస్థ కట్లు ఇవి తెగిపోలేదు. మనం విడుదల పొందాలి. ఈ కట్ల నుండి విడుదల పొందాలి. మనము ఇలాంటి కట్ల నుండి మనము విడుదల పొందేవారిగా ఉండాలి. మన దేశం కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మన గ్రామం కొరకు, మన అందరి కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధముగా దేవుని వాక్యం ద్వారా స్వాతంత్రము అంటే ఇది. స్వాతంత్రం ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలోనే స్వాతంత్రం ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. అంతేగాని మన మాటల్లో కాదు స్వాతంత్రం ఉన్నది. మన దేవుని వాక్యం ద్వారానే మాత్రమే స్వాతంత్రం ఉన్నది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని మారు మనసు పొందేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువు కూడా మరి ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఏంటి అంటే ఆయన కూడా మరి మనమందరము మారాలని ఆయన యొక్క కోరిక. మరి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా
తండ్రి ఇదిగో నాయన ప్రభా, నిజమైన స్వతంత్రం ఎక్కడ ఉన్నదనేది మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. నిజమైన స్వతంత్రం నాయన ప్రభా నీలోనే ఉంది నాయన ప్రభా, నీ వాక్యంలోనే ఉంది నాయన ప్రభా. నాయన తండ్రి ఈ విషయం ప్రతి ఒక్కరు తండ్రి తెలుసుకునే ప్రభా, ఎందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటకు కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభు వాక్యం విన్నారో ప్రతి ఒక్కరికి తండ్రి తోడే నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.